వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉద్యోగాలు చేసే వారి కోసమే ఈ వీడియో రమగారు. లెక్క ప్రకారం జీతం పెరిగిపోవాలి, ఎందుకు ఇవ్వరు, మేము కష్టపడట్లేదా అనే ఆలోచన ఉంటుంది. నిజమే, కరెక్టే. కానీ మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనేది కాస్త తగ్గుతుందేమో అనిపిస్తాం. సిన్సియర్గా చేసేవారు లేరా అంటే ఉన్నారు, వారి గురించి కాదు. ఎప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయాలి ఒక ఉద్యోగం చేసేటప్పుడు మనం ఎలా పని చేయాలి? ఏదైనా సరే, మన బిజినెస్ కాదు, ఉద్యోగమే. ఏదైనా సరే జయ, నువ్వు ఏం చేసినా నీ 100% ఇవ్వు, నువ్వు 100% తీసుకోగలుగుతావు. ఇది బేసిక్ రూల్ కదా జయ. నువ్వు ఇవ్వంది ఎక్కడి నుంచి తీసుకోలేవు, ఇవ్వకపోతే రాదు. అంతే. 1000 తీసుకో. నువ్వు 100 రూపాయలు అకౌంట్లో వేసావు, నువ్వు 100 తీసుకోగలుగుతావు. నువ్వు 10 రూపాయలు వేసి నాకు 100 ఇవ్వండి, ఇన్ని రోజులు ఉంచుకున్నారు కదా అంటే 100 రాదు. ఆ 100 రావడానికి ఎంతకాలం పడుతుంది? 10 రూపాయలు 100 చేయడానికి బ్యాంక్ వాడికి 5 సంవత్సరాల చొప్పున ఎప్పటికీ డబల్ అవ్వాలమ్మా అది కదా. రాదు, స్లోగా ఉంటుంది గ్రోత్. ఎంత స్లోగా ఉంటుంది? సంవత్సరాలు పట్టేస్తుంది. గ్రోత్ బాగుండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు డబ్బులు గ్రోత్ గురించి చెప్పట్ల, మనం బాగా ఇవ్వాలమ్మా. ఉద్యోగాల్లో వెళ్ళామా, ఏదో పని చేసామా, యాంత్రికంగా చేయకూడదు. ఈ రోజున అయితే మాత్రం నువ్వు ఎంత యాక్టివ్గా పనిచేస్తే, ఎంత మనసిచ్చి పనిచేస్తే, ఎంత వర్కోహాలిక్గా ఉంటే, క్వాలిటీ వర్క్ ఇస్తే అప్పుడు నీకు జీతాలు పెరుగుతాయి, నీకు గుర్తింపు లభిస్తుంది. ఎస్, గుర్తింపు కూడా, అది కూడా కోరుకుంటాం కదా. వేరే వాళ్ళకి గుర్తింపు వచ్చేసరికి సహించలేకపోతారు. అంతేగాని వాడు చచ్చేలా చేస్తున్నాడు, మనం చేయట్లేదు అనిపించదు. వాడు ఏదో ఒకటైనా వాడు ఏడ్చాడు, మనం అది కూడా ఏడవట్లేదు. అది గ్రహించకుండా ఒక 10 మంది గుంపులో గుర్తింపు పడ్డవాడు ఒకడుంటే, వీడిది స్మార్ట్ వర్కా ఇంకో వర్కా, ఏదో ఒక వర్క్ వాడు తెలివిగా చేసి ఏదైనా మోసం చేస్తే మీరు అనుకోవచ్చు. కానీ వాడు పని చేసి గుర్తింపు పొందినప్పుడు మనం కూడా ఆ పని చేయాలని ఎందుకు అనుకోరు? మనం కూడా చేద్దాం. ఎక్కడైనా స్మార్ట్ వర్కే కదా జయ. 100% హార్డ్ వర్క్ చేసినా డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. స్మార్ట్ వర్క్ చేసినా డబ్బు పేరు వస్తాయి. వీడికి ఇంకొంచెం ఫాస్ట్గా వస్తాయి. నువ్వు స్మార్ట్గా చేయలేకపోతే హార్డ్గా అయినా చెయ్యి. హార్డ్గా చేయొద్దు, స్మార్ట్గా చేయని చెప్తాం మనం. అది రావట్లేదు, వదిలే, హార్డ్గా చెయ్యి, పనే చెయ్యి, వేరే పనులు చేయక ఉద్యోగంలో. అవునా కాదా? 100%. ఇలా ఆలోచించడం మానేశారేమో మరి. ఇంతకు ముందు అన్నట్లుగా వచ్చాము వెళ్ళాము అంతే. మనకు పడేది ఏదో పడుతోంది కదా, ఏడుపే మళ్ళీ లోపల. బట్ మనకు పడేది పడిపోతుంది కదా, ఇంకెందుకు అనే ఒక స్థాయి, అదొక ఐడియా. ఈ దీంట్లో ఏంటంటే మనం ఒక సంస్థలో, ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్లు అయితే వేరే కథ, వాళ్ళు తక్కువే ఉంటున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా మామూలు జనం అంతా ప్రైవేటు సెక్టార్లోనే ఉంటారు. ఇలాంటివి ఒక నలుగురు గుంపు బాగా పనిచేస్తే కంపెనీ, సంస్థ ఇంకా ముందుకెళ్తుంది. సంస్థ బాగుంటే మనం బాగుంటాం. రెండోది ఇంకో పాయింట్, ఈ రోజుల్లో ఆలోచిస్తున్న పాయింట్, సంస్థ బెటర్ అవుతుంది, నువ్వు కూడా ముందుకెళ్తావు, నీ జీతం ఏదో పెరుగుతుంది. ఈ బేస్ మీద నీకు ఇంకొక మంచిది వస్తుంది. దానికోసమైనా పని చేయాలిగా కనీసం కదా. ఈ సంస్థను నేనెందుకు ఉద్ధరించాలి? ఇలాంటి మాలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని వీడు తెలివిగా మేసేస్తున్నాడు. ఈ మధ్య ఇలాంటి స్ట్రాటజీస్ బాగా వింటున్నాను జయ. కంపెనీలో పనిచేయటము అంటే మీలాంటి వాళ్ళందరినీ మళ్ళేసి వాడెవడో బాగుపడుతున్నాడు అనే పాయింట్లు చెప్తారు ఎంతసేపు. పోనీ బాగుపడే తెలివితేటలు నీకున్నాయా అంటే లేవు. మరి 10 మందిని నువ్వు కూడగట్టాలి కదా. అది లేదు, నీకు లేనప్పుడు నువ్వు పనిచేసేవాడుగానే ఉండాలి. అది కదా. నేను బాగా వింటున్నాను జయ. ఈ మన ఏమంటారు, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్వి, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ సర్కిల్స్లో అవే వాక్యాలు వినపడతాయి. వాడెవరినో ఉద్ధరిస్తున్నాం మనమంతా కలిసి అంటే, నిన్ను నీ సొంత పని ఏడవటమే నీకు రానప్పుడు వాడిని ఉద్ధరిస్తున్నామని ఏడిస్తే ఎట్లా? అదే కదా. నువ్వు చేయగలవా అంటే చెయ్యవు, నువ్వు నీ పనే నీ వల్ల కావటల్లా. కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు వర్క్ కల్చర్ ఎట్లా ఉందంటే జయ, టార్గెట్లు నీకు తెలియంది కాదు కదా. టార్గెట్స్ అని విపరీతంగా పిండేయటం, పోటీ, కాంపిటీషన్ కదా. ప్రపంచం అంతా కాంపిటీషన్, ప్రతి దాంట్లోనూ ఉంది రమ్మగారు. కంపెనీల మధ్య కాంపిటీషన్ ఉంటే ఉద్యోగుల మధ్య కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఈ పరుగులో ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు, స్మార్ట్గా చేయలేకపోతారు, హార్డ్ వర్క్ శక్తి సరిపోదు.
ఇలాంటప్పుడు ఏదో డిప్రెషన్స్కి వాటికి లోనైపోయి వాడు ఎవడో బాగుపడ్డాడు మనం ఇలా ఉన్నాము అనిపిస్తుంది. చిల్ అవ్వండి కాస్త, అయ్యి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మళ్ళీ ముందుకెళ్ళండి, మధ్యలో రిలాక్స్ అవ్వండి, మళ్ళీ పరిగెత్తండి, పరిగెడుతూనే ఉండండి. స్పీడ్గా పరిగెత్తచ్చు, స్లోగా పరిగెత్తచ్చు. పరుగు ఆపకూడదు. ఆపకుండా ఉంటేనే మీకు ఉద్యోగాలు మంచి వస్తాయి, ఉద్యోగంలో మీ పరిస్థితులు బాగుంటాయి, దానివల్ల జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో మన స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ముందు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతే కదండి. ఏ పని చేయకుండా ఖాళీగా రికామీగా ఉంటూ మనం తీసుకుంటున్న జీతానికో తీసుకుంటున్న ఫలసాయానికో సరిపడా పని చేయని వాడు గుర్తింపబడడు. అంతే. బతకస్తుడిగా గుర్తింపు కానీ పొందామా ఇక అంతే కదా, ఇక ఎప్పటికీ మనం మామూలు కాలేం. ఇలా ఆలోచించండి. మీరు చిన్న సమాజం కలిసి ఉండేది ఉంటే ఒక 10 మంది ఫ్రెండ్స్, 8 ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళిద్దరు స్మార్ట్ వర్కర్స్ ఉంటారు, ఓ 3-4 హార్డ్ వర్కర్స్ ఉంటారు, 2 దొంగలు ఉంటారు. పని చేయరు వీళ్ళు. ఆ స్మార్ట్ వాడితోటో ఈ హార్డ్ వాడితోటో పని చేయించి మేనేజ్ చేసి చేయక ఏవో దుఃఖాలు వెళ్ళబోసుకుని ఇబ్బందులని అదని ఇదని చెప్పి చేస్తారు. ఒక్కసారి ఆ స్మార్ట్ వాడు పక్కకి వెళ్ళిపోయి ఈ హార్డ్ వాడి రావతలకి వెళ్తే మనం మిగిలిపోతాం ఇక్కడ. అవి 2 ఎక్కేస్తాయి. ఆ 2 పులులు ఎక్కేస్తాయి. పరిగెత్తగలిగే పులి, నడిచే పులి 2 ఎక్కుతాయి. చతికిలి పడే పులి ఏమవుతుంది? చతికిలి పడే ఉంటుంది కదా. ఈ చతికిలి పడే పులిగా ఉండద్దు. రైట్. ఇది నేర్చుకోండి. స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, బోలెడని ఏవో ఒకటి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. టైం ఎక్కువ ఇవ్వండి, ఎక్కువ టైం పెట్టండి, సరిగ్గా ఆలోచించండి. బేసిక్ ఇది. నేను ముందుకెళ్ళలేకపోతున్నానంటే నన్ను సమాజం అంతా కలిసి తొక్కేస్తోందా, నేనే సరిగ్గా అడుగేయలేకపోతున్నానా అనేది ఆలోచించి కనుక మీరు పనిచేస్తే ఉద్యోగాల్లో బెటర్గా ఉంటారు. ఏదో ఒక రొడ్డకొట్టుడు పని చేశానులే అని చేస్తూ ఉంటే ముందుకెళ్ళరు. అంతే. పోరాట పటిమ ప్రదర్శించండి ప్రతి దాంట్లోనూ, అప్పుడే మీరు ముందుకెళ్తారు. మీ వల్ల మీ కంపెనీలు ముందుకెళ్తాయి, మీ సమాజం ముందుకెళ్తుంది, మీ ఫ్యామిలీ ముందుకెళ్తుంది, జీవితం బాగుంటుంది ఆటోమేటిక్గా. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జీ.